వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మొండోడు లోకేష్ పార్ట్ 5 లో ఈ రోజు మనం చర్చించుకునే అంశాలు. అరెస్టుల పర్వం మళ్ళీ మొదలైందా? ఆ మీడియా సంస్థ ఉడత ఊపిలికి లోకేష్ ఎలా చెక్ పెడుతున్నాడు? తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎలాంటి పరిస్థితులు చూడబోతా ఉన్నాయి? కల్తీ మద్యం కేసులో ఏం జరుగుతుంది? వైఎస్ భారతిరెడ్డి గారు ఏం చేయబోతా ఉన్నారు? వైఎస్ఆర్సీపీ మహిళా నాయకుల్ని ఎవ్వరిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? మోడీ పదవీ విరమణ ఎప్పుడు? దేశానికి కొత్త ప్రధాని ఎవరు? కొల్లకపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్కి ఏ విధంగా చెక్ పెడుతున్నారు అనే అంశాలు ఈరోజు మనం చర్చించుకుందాం. ఇక సబ్జెక్టులోకి వెళ్తే, ఎవరు ఏమనుకున్నా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఆ మీడియా సంస్థ పాత్ర తీసివేయతగ్గదేమీ కాదు. అలాగని తగుదునమ్మా అని ప్రతి దానిలో వేలుదూర్చి లోకేష్ ని తండ్రి చాటు బిడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అనేది టీడీపీ పార్టీ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. విధిలేని పరిస్థితిలో తప్పక లోకేష్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని కఠినంగా వ్యవహరిస్తున్నాడు. సదరు పెద్దలకి శుతి మెత్తగా తగిలి తగలనట్టుగా ముట్టికాయలు వేస్తూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ సదరు మీడియా పెద్ద మనిషి దీనిని సహించలేక లోకేష్ పైన ముప్పెట దాడి చేస్తున్నాడు. అందులో భాగమే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరియు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిల వివాదం. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో లోకేష్ తన బ్యాలెన్స్ ని కోల్పోలేదు. కానీ సదరు మీడియా సంస్థ పెద్దలు మాత్రం బ్యాలెన్స్ కోల్పోయి తమ ఛానల్ డిబేట్ లో కొలికిపూడి శ్రీనివాసరావు చేత విపరీతమైన ఆరోపణలు చేయించారు. మాది దమ్మున్న ఛానల్ అని చెప్పుకునే ఆ మీడియా సంస్థ డిబేట్ లో లేని కేసినేని చిన్ని మీద కొలికిపూడి శ్రీనివాసరావు అభియోగాలు చేస్తూ ఉంటే డిబేట్ కండక్ట్ చేస్తున్న వ్యక్తి చిత్ర విచిత్ర హావభావాలు ప్రదర్శించాడు. మాది దమ్మున్న ఛానల్, నిజాయితీ గల ఛానల్ అని చెప్పుకునే మీడియా సంస్థకి ఇది తగునా? ఇక్కడ ఆ పెద్ద మనిషి హుందాతనం ఎక్కడ కనిపిస్తుంది? ఇలాంటి ఉడత ఊపులకి లోకేష్ సహనం నశించి లోకేష్ ఎదురుదాడి మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయితే సదరు మీడియా సంస్థలో కూర్చొని కేసినేని చిన్నిపై అభియోగాలు చేశాడో అదే ఎమ్మెల్యే సదరు దమ్మున్న మీడియా సంస్థపై అభియోగాలు చేయటానికి సిద్ధమవుతున్నాడు. నోట్ దిస్ పాయింట్. ఇది మా S4 సౌమ్య న్యూస్ మాత్రమే చెబుతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షాల దగ్గర సదరు మీడియా సంస్థ అధిపతి తన గురించి తానే డప్పాలు కొట్టుకున్నాడు. వాస్తవమే. ఇప్పుడు ఎంత కాదనుకున్నా, ఎవరేమనుకున్నా తెలుగు రాష్ట్రాలలో మీడియా రంగంలో తనకంటూ ఒక విశ్వసనీయత, ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ గానీ, సిరిడి సాయి సంస్థకు విద్యుత్ శాఖలో దక్కిన భారీ టెండర్ల విషయంలో కానీ జరిగిన అవినీతికి లబ్ధిదారులు మోడీ, అమిత్ షా, బీజేపీయే. ఇందులో జగన్ పాత్ర ఏమీ లేదని మొండోడు లోకేష్ ప్రీవియస్ పార్ట్ లో ఆధారాలతో సహా మా S4 సౌమ్య న్యూస్ లో చెప్పాం. మొత్తం సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన మోడీ, అమిత్ షాని ఒడ్డున పడేయటంలో ఆ కేసు స్పీడును తగ్గించడానికి నారా లోకేష్ కి, మోడీకి అనుసంధానకర్తగా వ్యవహరించిన ఆ పెద్ద మనిషికి తెలీదా లోకేష్ తన మాటకి ఎంత గౌరవం ఇచ్చాడో? ఏరు దాటాక తెప్పను తెగలేసినట్టు లిక్కర్ కేసు, విద్యుత్ శాఖలో అవినీతి వంటి అంశాలపై కొద్దిగా పట్టు సడలించిన నారా లోకేష్ ని చాలా తక్కువ అంచనా వేశాడు. లోకేష్ జగమొండి ఆ కేసులన్నీ పైకి పక్కన పెట్టినట్టుగా అనిపిస్తున్నా ఆ స్కామ్లన్నీ సూత్రధారి గారి ప్యాలెస్ వంటగదిలోకి వెళ్లి ఆగాయి. వైఎస్ఆర్సీపీలో అవినీతి చేసిన ఎంతో మంది మహిళా నాయకులను నారా లోకేష్ టచ్ కూడా చేయలేదు. ఎన్నో అభియోగాలు వచ్చినా తనను పర్సనల్ గా విమర్శించిన వాళ్ళని లోకేష్ పిల్ల చేపలుగా భావించి తిమింగళాన్ని వేటాడే పనిలో ఉన్నాడు. ఒక పక్క బాబాయి హత్య కేసు, మరోపక్క విద్యుత్ శాఖలో అవినీతి, కల్తీ మద్యం, లిక్కర్ స్కామ్, పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్, ఇవి చాలవన్నట్లు మరోపక్క కల్తీ నెయ్యి, తిరుమలలో పరకామణి దొంగతనం, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతే ఉంది. వీటన్నిటితో అంతిమ లబ్ధిదారుడు మోదీ, అమిత్ షా, బీజేపీయే. వీటన్నిటికీ అన్ని వేళ్లు సూత్రధారులుగా ప్యాలెస్ వంటగది వైపు చూపిస్తున్నాయి. అందుకే వైఎస్ఆర్సీపీలో మహిళా నాయకులను ఒక్కరిని కూడా అరెస్టు చేయడం లేదు.
ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగిన పల్నాడు సామ్రాజ్యం నాశనం అవ్వటానికి పల్నాడు నాగమ్మ ఎలా కారణమో, ఇప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగిన ఆ ప్యాలెస్ పునాదులు కదలటానికి కూడా ఇప్పుడు ఈ నాగమ్మే కారణం. మేము ఎవరి గురించి చెప్తున్నామో మీకు అర్థమవుతుంది కదా. నిన్న కాక మొన్న రాజకీయ పార్టీలు మొదలుపెట్టిన వారు కూడా సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటిది 40 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీ పార్టీ ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. లోకేష్ మీద ఎన్ని కుయుక్తులు పన్నినా అవేమీ బహుశా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాటన్నింటినీ తిప్పికొట్టగల సోషల్ మీడియా అనేది లోకేష్ కోసం బలంగా పనిచేస్తుంది. ఇప్పటి సోషల్ మీడియా యుగంలో సాంప్రదాయ మీడియా అనేది అంతగా ప్రభావం చూపలేదు. ఇది గమనించి నడుచుకుంటే సదరు పెద్ద మనిషి హుందాతనం నిలబడుతుంది. దేశంలో జరిగిన ఎన్నో స్కాములకి లబ్ధిదారులు మోడీ, అమిత్ షానే. ఇది ఇప్పుడిప్పుడే దేశ ప్రజలకి తెలుస్తుంది. మసకబారిపోయిన మోడీ, అమిత్ షాల చరిష్మాని ఎంత పైకి లేపుదామని అనుకుంటే అంత అధఃపాతాళానికి పడిపోతుంది. సదరు పెద్ద మనిషి అనాలోచిత వ్యవహారాల వలన టీడీపీ పార్టీకి గాని లోకేష్ కి గాని పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ లోకేష్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం దేశ రాజకీయాలు అతలాకుతలమై మోడీ, బీజేపీ ప్రతిష్ట పూర్తిగా నాశనమవుతుంది. అలాగే బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీల ఉనికి ప్రశ్నార్థకమై ఏదో ఒక పార్టీలో విలీనం అవ్వవలసిన పరిస్థితి వస్తుంది. బహుశా బీహార్ ఎలక్షన్ తర్వాత లోకేష్ అడుగులు ముందుకు పడటం తెలంగాణ నుంచే మొదలవుతుంది. నోట్ దిస్ పాయింట్ అగైన్. మేము చెప్పే ప్రతి దానికి నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైన అవగాహన, నిర్దిష్టమైన సమాచారంతోనే మేము విశ్లేషిస్తాం. మేము ఏమైతే చెప్తామో వాటిలో 80% స్ట్రైక్ రేట్ ఉంటుంది. సందేహం ఉన్న ఎంత పెద్దవారైనా మా పాత వీడియోస్ ని చూసి బేరీజ్ వేసుకోండి. మా నెక్స్ట్ ఎపిసోడ్ మొండోడు లోకేష్ పార్ట్ 6లో దేశానికి కొత్త ప్రధాని ఎవరు, కొలికపూడి శ్రీనివాసరావు ఆ మీడియా సంస్థపై చేయబోయే ఆరోపణలు ఏంటి, నారా లోకేష్కి కొలికపూడి శ్రీనివాసరావుకి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏమిటి, కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవికి అడ్డుపడ్డ పెద్ద మనిషి ఎవరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నాయకుల్లో స్తబ్దత ఎందుకు నెలకొని ఉంది, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ మీద జరుగుతున్న కుట్ర ఏమిటి, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నాడు అనే అంశాల మీద విశ్లేషించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel. Fight for better society.